కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు వేడుకల్లో పాల్గొని కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం అర్హత ఉన్నవారికి మేలు చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి అందించగా, కూటమి ప్రభుత్వం ఏమైతే వాగ్దానాలు, హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చే పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదని, అడిగితే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగోలేదని అంటున్నారన్నారు. భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని, ఈ ప్రభుత్వంపై విసుగు చెంది ఉన్నారని అన్నారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి సువర్ణ పరిపాలన రావాలని ప్రజలంతా ఎదురు చూస్తున్నారన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు, మాకు అత్యంత ఆప్తులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఎవరైతే ఈ జగ్గంపేట నియోజకవర్గం సంబంధించినటువంటి కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, అభిమానులు అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుని ఈవేళ ఒక పండగ వాతావరణంలో జన్మదినాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. గతంలో ఆయన పరిపాలన సాగించినంత కాలం కూడా బడుగు బలహీన వర్గాలు అవనివ్వండి, నిమ్న జాతులు అవనివ్వండి, అందరికీ కూడా వారి వారి అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా వారి కుటుంబాల్లో ఎంతో కొంత మేలు చేసినటువంటి విధంగా ఆదుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ విధానాలు ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలను నెరవేర్చేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వం లేదు. ఏదైనా అంటే ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొద్దిగా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఏదైనా సరే, ఏ కారణం అయినా సరే దానికి ముడిపెడతా ఉన్నారు. ప్రభుత్వం అధికారంలో రాకముందు ఎన్నికలను బేస్ చేసుకుని ఎన్నికల ముందు సూపర్ 6 అని మరొక రకంగా కూడా వాగ్దానం చేసినటువంటి పరిస్థితి. సుమారుగా ఒక 45 సంవత్సరాలు అధిక అనుభవం ఉన్నటువంటి నాయకులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎలాగ ఉంటాయి, భవిష్యత్తులో విజన్ 2047ని చేసేటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఏ రకంగా ఈ నమ్మబలికారు, ప్రజల్ని నమ్మించారు అనేటువంటిది మీ మీడియా ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే ఎన్నికలే పరమావధి కాబట్టి, మ్యాండేట్ కాబట్టి, ప్రజల తీర్పే మనకి శిరోధార్యం కాబట్టి ప్రజలందరూ విసిగిపోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సువర్ణ పరిపాలన రావాలి అనేటువంటి ఆకాంక్షతో ప్రజలందరూ వేచి చూస్తూ ఉన్నారు. అందుకు గాను జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయ్యే విధంగా జగ్గంపేట నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరలా గెలిపించే ఎఫర్ట్ పెట్టి ఆ పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎక్కించుకునే విధంగా కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జై జగన్.